హలో హాయ్ ఎవ్రీవన్. సో హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్ ఎగ్జామ్ ఏదైతే ఆల్రెడీ నోటిఫికేషన్ ఇష్యూ అయింది మనకి ఫిబ్రవరిలో. సో దాని యొక్క డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు May 15th. సో May 15th ఆఫ్ ద 2020 వరకు అప్లికేషన్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే చేయండి. సో May 15th ఆఫ్ ద 2020. సో టీఎస్పీఎస్సీ April 29th వచ్చి సర్క్యులర్ ఇష్యూ చేసింది. వీఆర్ ఎక్స్టెండింగ్ ద డేట్ ఇన్ వ్యూ ఆఫ్ ద COVID-19 వైరస్ అని వాళ్ళు నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. సో మీరు చూడొచ్చు సర్క్యులర్ టీఎస్పీఎస్ వెబ్సైట్లో. సో May 15th ఈజ్ ద లాస్ట్ డేట్. సో దానికి సంబంధించి జనరల్ స్టడీస్ మనకి 150 మార్క్స్ ఉంది. సో ఆ జనరల్ స్టడీ 150 మార్క్స్కి వచ్చేసి సో ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటిది అనేది మనం చూద్దాం ఒకసారి. సో ఓవరాల్గా తెలంగాణ సబ్జెక్టులు ఉన్నాయి, దాంట్లో ఇండియా సబ్జెక్ట్స్ ఉన్నాయి అండ్ ప్లస్ కరెంట్ అఫైర్స్. దీన్ని మనం 3 పార్ట్స్గా డివైడ్ చేస్తే తెలంగాణ సబ్జెక్ట్స్ కొన్ని ఉన్నాయి, ఇండియా సబ్జెక్ట్స్ కొన్ని ఉన్నాయి, సో కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, ప్లస్ 4ది వచ్చేసి మనకి అర్థమెటిక్ అండ్ ఇంగ్లీష్ ఇవి ఉన్నాయన్నమాట. మొత్తం 4 పార్ట్స్ ఉన్నాయి దీంట్లో. రైట్, ఈ 4 పార్ట్స్లో మరి దేనికి ఎంత వెయిటేజ్ ఉంది, సో దాని మీ వీక్నెస్ పాయింట్ ఏంటి, స్ట్రాంగ్ పాయింట్ ఏంటి, దాన్ని బట్టి మీరు ప్రిఫరెన్స్ ఆర్డర్ ఇవ్వండి. సో దాంట్లో మనకి తెలంగాణ చేస్తే మనకి ఒక 45 నుంచి 47 మార్క్స్కి క్వశ్చన్స్ వస్తున్నాయి. దాదాపు 45 నుంచి 47 రౌండ్ ఫిగర్ మీరు 50 వేసుకున్నాను, నో ప్రాబ్లం. 45 to 47 ఆర్ 50. సో అరౌండ్ ఆ రేంజ్లో వస్తున్నాయి మనకి. 45 నుంచి 47 రేంజ్లో వస్తున్నాయి. దాంట్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఈ అంటే సబ్ టాపిక్ వైజ్గా మనం చూసుకుంటే కల్చర్, తెలంగాణ కల్చర్ నుంచి 2 మార్క్స్, ఆర్ట్ నుంచి 2 మార్క్స్, లిటరేచర్ నుంచి 2 మార్క్స్, హెరిటేజ్ నుంచి 2 మార్క్స్. టోటల్గా తెలంగాణ కల్చర్, ఆర్ట్, లిటరేచర్, హెరిటేజ్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి టోటల్గా 8 మార్క్స్. ఏమేమి చదవాలి దీంట్లో అనేది విల్ డిస్కస్. ఫస్ట్ మొత్తం వెయిటేజ్ డిస్కస్ చేసిన తర్వాత ఒక్కొక్క టాపిక్లో ఏం చదవాలో చూడొచ్చు మీరు. నెక్స్ట్ తెలంగాణ హిస్టరీ అనేది 6 మార్క్స్. అంటే ఆసఫ్ జాయిస్ కానీ, కుతుబ్ షాహీన్ కానీ, కాకతీయాస్ కానీ ఇవి ఏ టాపిక్స్ అయితే ఉన్నాయో అవి ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ తెలంగాణ మూమెంట్ వచ్చేసి మనకి 10 to 12 మార్క్స్. తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్స్ అనేది ఒక 6 మార్క్స్. తెలంగాణ జాగ్రఫీ 7 మార్క్స్ అండ్ తెలంగాణ ఎకానమీ 7 మార్క్స్ అండ్ డెమోగ్రఫీ తెలంగాణ పాపులేషన్ అది దానికి సంబంధించి అండ్ సోషల్ ఎక్స్క్లూజన్ అంటే ట్రైబల్ పీపుల్ కానీ, కాస్టిజం కానీ, సో జెండర్ డిస్క్రిమినేషన్ కానీ ఇలాంటివి. సో వీటికో 3 మార్క్స్. టోటల్గా 45 to 47 అనేది ఇవన్నీ కూడా తెలంగాణకి సంబంధించినవి ఉన్నాయన్నమాట టోటల్గా. రైట్, సో నెక్స్ట్ సెకండ్ పార్ట్ చూస్తే మనకి ఇండియాకి సంబంధించి మనకి సిలబస్లో ఓన్లీ మోడర్న్ హిస్టరీ మాత్రమే ఉంది. సో మోడర్న్ హిస్టరీ వచ్చేసి మనకి 10 to 12 మార్క్స్, కాన్స్టిట్యూషన్ 10 to 12 మార్క్స్. సో అగైన్ ఇండియన్ జాగ్రఫీ 8 మార్క్స్, ఇండియన్ ఎకానమీ 10 మార్క్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది 5 మార్క్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 5 మార్క్స్. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ 20 to 25 మార్క్స్ ఇవి. సో 68 to 70 మార్క్స్ ఇవి ఉన్నాయి. ప్లస్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ 15 మార్క్స్ అండ్ ఇంగ్లీష్ వచ్చేసి 15 మార్క్స్. టోటల్ 150 మార్క్స్ అనమాట. 70 + 30 + 50. సో ఇది ఎగ్జామ్ వెయిటేజ్ మనకి. సో జనరల్గా మీరు దేనికి ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటారని మీ మీద డిపెండ్. అర్థమెటిక్ ఇంగ్లీష్ అయితే అందరికి కామన్. సో అర్థమెటిక్ ఇంగ్లీష్ అయితే ఈజీగా ఉంటుంది కాబట్టి అందులో అట్లీస్ట్ 30కి 22 నుంచి 25 ఈజీగా తీసుకురావచ్చు మార్క్స్. మిగతా అనేది కరెంట్ అఫైర్స్ కొంచెం ఈజీ టాస్క్ అనమాట. సో మిగతా టాపిక్స్ ఏవైతే ఉన్నాయో సో వీటిలలో మనం వేటికి ప్రిఫరెన్స్ ఆర్డర్ ఇవ్వాలి అనేది మనం చూద్దాం. సో 1 by 1 చూద్దాం. మనం ఇప్పుడు తెలంగాణ కల్చర్. సో తెలంగాణ కల్చర్ కానీ, ఆర్ట్ కానీ, లిటరేచర్ కానీ, హెరిటేజ్ కానీ ఇవన్నీ 4 ఉన్నాయి. సో కల్చర్కి 2 మార్క్స్. కల్చర్లో ఏం చదువుకోవాలంటే సో ఇప్పుడు హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కల్చర్లో ఫెస్టివల్స్ ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారో వాటికి ఉన్న ప్రత్యేకతలు ఏంటిది అనేది చదువుకోవాలి కంపల్సరీగా. సో ఇప్పుడు కొంచెం డీప్ క్వశ్చన్స్ వస్తున్నాయి. చదివే టాపిక్ ఏ టాపిక్ చదివినా కానీ డీప్గా చదవండి, సూపర్ఫిషియల్గా చదవకండి. నెక్స్ట్ ఆర్ట్ 2 మార్క్స్. ఆర్ట్ 2 మార్క్స్ అంటే తెలంగాణలో వచ్చిన మూవీస్ ఏంటిది, తెలంగాణ కల్చర్ మీద వచ్చిన మూవీస్ కానీ వాటి డైరెక్టర్స్ ప్లస్ పర్సనాలిటీస్ అంటే తెలంగాణలో ఉన్న ఇంపార్టెంట్ పెయింటర్స్ కానీ, ఇంపార్టెంట్ ఆర్కిటెక్చర్ కానీ, సో ఏమైనా ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఎవరు ఉంటే వాళ్ళు మనకు. రైట్, నెక్స్ట్ లిటరేచర్ వచ్చేస్తే మనకి 2 మార్క్స్. అగైన్ మళ్ళీ సాంగ్స్ అండ్ బుక్స్ కానీ తెలంగాణ మూమెంట్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ బుక్స్ ఎవరు రాశారు, సాంగ్స్ యొక్క లిరిసిస్ట్ కానీ, బుక్స్ యొక్క రైటర్స్, ఆథర్స్ కానీ. ఇంకా హెరిటేజ్ తెలంగాణలో ఉన్నటువంటి హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ టెంపుల్స్. సో ఇవి టోటల్గా 8 మార్క్స్ అనమాట. సో ఇది ప్యూర్గా సో మనకి వాళ్ళు ఇచ్చిన సిలబస్లో ఈ 4 టాపిక్స్ కలిపి ఒకటే అనమాట. సో తెలంగాణ కల్చర్, ఆర్ట్, లిటరేచర్, హెరిటేజ్ అని ఇచ్చారు మొత్తం. సో దీన్ని మనం సబ్ టాపిక్గా చూసుకుంటే 4 టాపిక్స్ ఉన్నాయి దీంట్లో. సో కల్చర్, ఆర్ట్, లిటరేచర్, హెరిటేజ్. సో కాబట్టి ఇప్పుడు మనకున్న టైం లోపల సో ఎగ్జామ్ అనేది మేబీ May 15th వరకు డేట్ ఎక్స్టెండ్ చేశారు కాబట్టి ఎగ్జామ్ అనేది మీకు మళ్ళీ May, June, July 3 months టైం ఉంది. సో 3 monthsలో ఈజీగా కవర్ చేసుకోవచ్చు మీరు. 2 మార్క్స్ రైట్, హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ టెంపుల్స్. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ హిస్టరీ. సో తెలంగాణ హిస్టరీ అంటే తెలంగాణ హిస్టరీలో చాలా డైనాసిటీస్ రూల్ చేశాయి. సో కానీ మనకి మేజర్గా ఇప్పుడు ఎగ్జామ్ పర్పస్లో కాన్సన్ట్రేట్ చేయాల్సింది కుతుబ్ షాహీస్, కాకతీయాస్, ఆసఫ్ జాహీస్. సో కుతుబ్ షాహీస్లో మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటిదంటే కుతుబ్ షాహీస్ యొక్క కింగ్స్ యొక్క కాంట్రిబ్యూషన్ ఏముంది,
సో వాళ్ళు తెలుగు లిటరేచర్కి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసినారు. ఆ తెలుగు లిటరేచర్లో ఉన్నటువంటి ఆ టైంలో ఉన్నటువంటి పోయిట్స్ ఎవరు ఉన్నారు, అండ్ ఈ కుతుబ్ షాహీస్ చేసినటువంటి ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్స్ కానీ, లేకుంటే హుసేన్ సాగర్ కానీ, లేదంటే మనకి చార్మినార్ కానీ, సో గోల్కొండ ఫోర్ట్ కానీ, ఇట్లాంటి కన్స్ట్రక్షన్స్ వాళ్ళ ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్స్. సో కాకతీయాస్లో వచ్చేసి కూడా సేమ్ కాకతీయాస్ కింగ్స్ కాంట్రిబ్యూషన్ కానీ, సో కాకతీయాస్ అనే చెరువులకు ఫేమస్ కాబట్టి వాళ్ళు కట్టిన ట్యాంక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, సో అండ్ టెంపుల్స్ కూడా చాలా కట్టారు, టెంపుల్స్ కన్స్ట్రక్షన్ అండ్ వాళ్ళ యొక్క ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్. సో కాకతీయాస్, ఇవి కాకతీయాస్లో మీరు చూసుకోవాల్సినవి. నెక్స్ట్ ఆసఫ్ జాహీస్కి వచ్చేసి మీరు సాలార్ జంగ్ వన్ రీఫార్మ్స్ కానీ, సో నిజామ్స్ ఎవరైతే 7 నిజామ్స్ ఉన్నారో వాళ్ళ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ కానీ, సో వీళ్ళు కట్టినటువంటి కన్స్ట్రక్షన్స్ మనకి అసెంబ్లీ హాల్ కానీ ఇట్లాంటివి. సో ఆసఫ్ జాహీ కన్స్ట్రక్షన్స్ కానీ, ఆసఫ్ జాహీ టైమ్స్లో వచ్చినటువంటి భాగ్యరెడ్డి వర్మ ఆది హిందూ మూవ్మెంట్ కానీ, సో ఆంధ్ర మహాసభలు, సో ఆంధ్ర మహాసభలు ఎక్కడ జరిగినాయి, వాటి అధ్యక్షులు ఎవరు, అవి నేర్చుకోవాలి. మొత్తం చదవద్దు. ఆంధ్ర మహాసభలు ఎక్కడ జరిగినాయి, వాటి ప్రెసిడెంట్స్ ఎవరు, అది నేర్చుకోవాలి మనకి ఆంధ్ర మహాసభలలో. ఆది హిందూ మూవ్మెంట్ అంటే ఎవరు స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేశారు, భాగ్యరెడ్డి వర్మ. సో అది నేర్చుకోవాలి ఆసఫ్ జాహీస్కి సంబంధించి. సో ఇది మనం మూడు ఇంపార్టెన్స్ అంటే మీకు విష్ణుకుండి సిన్ కానీ, రాచకొండ పద్మనాయక్ అంటే కానీ, వెమ్లవాడ చాళుక్యాస్ కానీ, వెస్టర్న్ చాళుక్యాస్ కానీ, లేదంటే ఈ రాష్ట్రకూటాస్ కానీ, ఇలా చాలా కింగ్స్ రూల్ చేశారు. కానీ ఇప్పుడున్న మన టైంకి అంత పెద్ద హిస్టరీ మనం చదవలేం కాబట్టి, సో ఎక్కువ మొత్తంలో మనకు స్కోరింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ కాబట్టి వీటిని చదువుకుంటే సరిపోతుంది. కుతుబ్ షాహీస్, కాకతీయస్ అండ్ ఆసఫ్ జాహీస్. సో ఇవి ఎక్కువ మొత్తంలో చదవండి. అండ్ శాతవాహనాస్, మీకు టైం ఉంటే శాతవాహనాస్కి వెళ్ళండి. శాతవాహనాస్ నుంచి కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. శాతవాహనాస్కి ఒక ఇంపార్టెంట్ కింగ్స్ కానీ వాళ్ళ యొక్క కన్స్ట్రక్షన్స్ ఏమున్నాయి అవి చూడండి. శాతవాహనాస్. నెక్స్ట్ తెలంగాణ మూమెంట్. ఇంకా తెలంగాణ మూమెంట్, సో ఇంపార్టెంట్ క్వశ్చన్ చూస్తే మనకి, సో వెరీ ఇంపార్టెంట్ తెలంగాణ ఆస్పెక్ట్లో మనకి ఇంపార్టెంట్ అయితే, సో 1946 నుంచి ఇక్కడ 15 వరకు జరిగిన తెలంగాణ హార్మోన్ స్ట్రగుల్ కానీ, 1915 ఒక భూదాన్ మూమెంట్ కానీ, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి మిలిటరీ రూల్ కానీ, మిలిటరీ రూల్ జయన్ చౌదరి మిలిటరీ రూల్ కానీ, లేకుంటే సివిలియన్ గవర్నమెంట్ వెల్లోడి సివిలియన్ గవర్నమెంట్ కానీ, బూరుగుల రామకృష్ణరావు గవర్నమెంట్ వచ్చిన తర్వాత రిఫార్మ్స్ కానీ, సో 1952 మూమెంట్ కానీ, 1969 మూమెంట్ కానీ, 2001 నుంచి 2014 మూమెంట్ కానీ. సో ఇందులో ఏంటంటే, సో వాళ్ళు ఎప్పుడు ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు వచ్చారు, వాళ్ళు చేసిన రీఫార్మ్స్ ఏంటిది, అవి క్లారిటీ ఉండాలి. 1952 మూమెంట్ ఎందుకు వచ్చింది, ఏం జరిగింది, 1969 మూమెంట్ ఎందుకు వచ్చింది, ఏం జరిగింది, రిజల్ట్ ఏంటిది, 2014 వరకు మూమెంట్ ఎందుకు వచ్చింది, ఏమేమి మూమెంట్ జరిగాయి, రిజల్ట్ ఏంటిది. సో రైట్, ఆ టైంలో తెలంగాణ మూమెంట్ కోసం వచ్చిన డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్, వాటి ఫౌండర్స్, కమిటీస్, అట్లా ఉన్న మెంబర్స్, పర్పస్, ఆల్ పార్టీ మీటింగ్స్, రైట్. ఇవి ఆల్ పార్టీ మీటింగ్స్ అంటే అప్పుడు తెలంగాణ కోసం అన్ని పార్టీలను ఢిల్లీకి పిలిచినారు కదా, అవి ఆల్ పార్టీ మీటింగ్స్ 2 ఉంటాయి. ఆ రెండిట్లలో ఏ పార్టీ నుంచి ఎవరు వెళ్ళారు అది నేర్చుకోవాలి. నెక్స్ట్ 610 జీవో వర్సెస్ జీవో నెంబర్ 36, ఇది నేర్చుకోవాలి. ప్లస్ ఈ మూడిట్ల మధ్యన డిఫరెన్స్ 8 పాయింట్ ఫార్ములా, 5 పాయింట్ ఫార్ములా, 6 పాయింట్ ఫార్ములా ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది, వాటిలో ఉన్న పాయింట్స్ ఏంటిది. నెక్స్ట్ జెంటిల్మెన్ అగ్రిమెంట్ అండ్ ముల్కీ రూల్స్. 1919 కానీ, 1935 కానీ, 1895లో ఆ ముల్కీ రూల్స్ మధ్యన డిఫరెన్స్ ఏంటిది, జెంటిల్మెన్ అగ్రిమెంట్ 1956లో ఉన్నటువంటి ఆ 14 పాయింట్స్ ఏంటిది. సో ఇవి తెలంగాణ మూమెంట్లో మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సినవి, ఇవి ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాలి. జెంటిల్మెన్ అగ్రిమెంట్, ముల్కీ రూల్స్, 856 ఫార్ములాస్, 610 జీవో వర్సెస్ 36 జీవో, పొలిటికల్ పార్టీస్, కమిటీస్, ఆల్ పార్టీ మీటింగ్స్, అండ్ ఇది మిలిటరీ రూల్లో ఏం రీఫార్మ్స్ వచ్చినాయి, జయన్ చౌదరి టైంలో, వెల్లోడి టైంలో ఏమి వచ్చినాయి, బురుగుల రామకృష్ణ గవర్నమెంట్ రీఫార్మ్స్ ఏంటిది, 1952 మూమెంట్, 1969 మూమెంట్. సో ఇవి ఎక్కువ మొత్తంలో యూనిట్ టు ఫోకస్ తెలంగాణ మూమెంట్లో, రైట్. 10 నుంచి 12 మార్కులు మనకు తెలుసు ఇది తెలంగాణ మూమెంట్కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయితే అన్నీ ఆల్రెడీ సో స్కీమ్స్ ఉన్నాయి. సో ఆ స్కీమ్స్ ఏమేమి స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా సపరేట్గా మెన్షన్ చేశారు సిలబస్లో. తెలంగాణ స్కీమ్స్ అదొక 6 మార్క్స్. నెక్స్ట్ తెలంగాణ జాగ్రఫీ వచ్చేసి తెలంగాణలో ఉన్న హిల్స్ కానీ, సాయిల్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ, టైగర్ రిజర్వ్ కానీ, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, రివర్స్ అండ్ ట్రిబ్యూటరీస్, ఆల్ ఇరిగేషన్ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు, రెయిన్ఫాల్, ల్యాండ్ యూజ్ ప్యాటర్న్ అండ్ మినరల్స్ డిస్ట్రిబ్యూషన్. సో ఇవన్నీ సింపుల్ టాపిక్సే, పెద్ద డెప్త్ కాదు, అన్ని ఆల్మోస్ట్ మెమొరీ బేస్డే, రైట్. సో ఇవి చదవాలి తెలంగాణ ఎగ్జామ్ పర్పస్లో. మేజర్గా నాకు 3 క్వశ్చన్స్ వరకు కానీ, సో రివర్స్ అండ్ ట్రిబ్యూటరీస్ ఒక 2 క్వశ్చన్స్, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద వచ్చే అవకాశాలు ఉంటాయి, అండ్ కాళేశ్వరం మీద రావచ్చు. అండ్ తెలంగాణ ఎకానమీ 7 మార్క్స్. సో దీంట్లో మొత్తం కూడా సోషల్ ఎకనామిక్ సర్వేలో ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ డాటా మొత్తం కూడా, సో నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను కొన్ని, మీరు చూసుకోవచ్చు, అవి ఇంపార్టెంట్ అనమాట. సో గ్రోత్ రేట్ కానీ, కాంట్రిబ్యూషన్స్ కానీ, సో అవి ఇండస్ట్రీస్ కానీ, సర్వీస్ సెక్టర్ కానీ, రైట్. సో నెక్స్ట్ డెమోగ్రఫీ, సో పాపులేషన్, సో సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించిన 7 మార్క్స్ కానీ ఆల్రెడీ వీడియోస్ రూపంలో ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఇంకా కొన్ని ఉన్నాయి సోషియో ఎకనామిక్ సర్వేలో, సో దట్ విల్ కమ్ నెక్స్ట్. అండ్ నెక్స్ట్ డెమోగ్రఫీ 4 మార్క్స్. సో పాపులేషన్ గ్రోత్ రేట్ ఎంత, డెన్సిటీ, లిటరసీ, సెక్స్ రేషియో, చైల్డ్ రేషియో, ఇవన్నీ కూడా హైయెస్ట్ డిస్ట్రిక్ట్, లీస్ట్ డిస్ట్రిక్ట్స్ ఎక్కడున్నాయనేది మనం తెలుసుకోవాలి. తెలంగాణలో డెమోగ్రఫీకి సంబంధించి ఒక 4 మార్క్స్ రావచ్చు.
నెక్స్ట్ సోషల్ ఎక్స్క్లూషన్ 3 మార్క్స్, అంటే ట్రైబ్స్ ఇన్ తెలంగాణ కానీ, క్యాస్టెస్ కానీ, వాళ్ళ ఆక్యుపేషన్ కానీ, జెండర్ డిస్క్రిమినేషన్, ఇలాంటివి జనరల్ టాపిక్స్ అనమాట. సో ఇది లాస్ట్ ప్రిఫరెన్స్, మీకు టైం ఉంటే చదవాలి, లేదంటే వదిలేయాలి. సో రైట్, సోషల్ ఎక్స్క్లూషన్. నెక్స్ట్ వస్తే ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్స్. సో ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్స్ వచ్చేస్తే మనకి 4 to 5 మార్క్స్. సో దీంట్లో మనకి రైట్ మాంట్రియల్ ప్రోటోకాల్, ఓజోన్ లేయర్కి సంబంధించింది కానీ, క్యోటో ప్రోటోకాల్ కానీ, సో ప్యారిస్ ప్యాక్ట్, మైగ్రేటరీ బర్డ్స్ బోన్వన్ కన్వెన్షన్ కానీ, చీతా రీఇంట్రడక్షన్, నేషనల్ పార్క్స్, బయోస్పియర్ రిజర్వ్స్, ఎపిడెమిక్స్ యాక్ట్స్, ఇప్పుడు కరోనా వచ్చింది కాబట్టి దాని గురించి నేర్చుకోవాలి, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఉన్న స్టెప్స్, ఇవన్నీ కూడా 4 to 5 మార్క్స్. ఇది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది, తెలంగాణలో పెద్దగా డిజాస్టర్స్ రావు కాబట్టి. సో తెలంగాణ వాళ్ళకి దీనికి తక్కువ వెయిటేజ్ ఉంటుంది డిజాస్టర్ మేనేజ్మెంట్కి. రైట్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఎకానమీ అండ్ ఇండియన్ పాలసీ, ఇది మనకి 10 మార్క్స్, ఇండియన్ ఎకానమీ. సో ఆల్రెడీ ఇంట్లో క్యాపిటలిజం ఏంటి, సోషలిజం, మిక్స్డ్ ఎకానమీ, జీడీపీ క్యాలిక్యులేషన్, జీడీపీ గ్రోత్ రేట్ ఎంత, గ్రోత్ రేట్ వర్సెస్ డెవలప్మెంట్, ఇన్ఫ్లేషన్, మానిటరీ పాలసీ అండ్ ప్లానింగ్. సో ఇవి చూసుకోవాలంటే COVID-19 కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, ఆర్బీఐ కానీ ఇప్పుడు ఏం రిలీఫ్ ప్యాకేజ్ అనౌన్స్మెంట్ చేసినాయి, అండ్ COVID-19 ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ ఎకానమీ అండ్ ద గవర్నమెంట్ పాలసీస్ ఇవి, అండ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, ఇవి గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. రైట్, అండ్ బడ్జెట్ ఆల్రెడీ మనం చెప్పి ఉన్నాం క్లాస్లో మీకు. రైట్, సో బడ్జెట్ని కూడా చూసుకోండి ఒకసారి, ఇండియా బడ్జెట్ మొత్తం క్లాస్లో. రైట్, నెక్స్ట్ వచ్చేసి సో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో సైన్స్ అండ్ టెక్నాలజీ 5 మార్క్స్. సో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అట్లాంటివి ఏం రావట్లేవు టీఎస్పీఎస్సీలో, మీరు పేపర్లు అబ్జర్వ్ చేస్తే. సో ఇస్రో లార్జెస్ట్ శాటిలైట్స్ కానీ, డిఆర్డిఓ మిజైల్స్ కానీ, సో ఇస్రో నెక్స్ట్ రాబోయే మిషన్స్ కానీ, నాసా మిషన్స్ కానీ, ఇవి మీరు కాన్సన్ట్రేట్ చేయాలి సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది కరెంట్ అఫైర్స్ అంటే అన్ని సో చూసుకోవాల్సిందే. నెక్స్ట్ ఆర్థమెటిక్ రీజనింగ్ అండ్ 15 మార్క్స్ అండ్ 15 మార్క్స్. సో ఇవి మీరు కాన్సన్ట్రేట్ చేయాలి రైట్ ఎగ్జామ్ పర్పస్లో. రైట్, నెక్స్ట్ మోడర్న్ హిస్టరీ. సో మోడర్న్ హిస్టరీ ఉంది మనకి, వేరే హిస్టరీస్ లేవు మనకి ఈ సిలబస్లో. 10 to 12 మార్క్స్. సో వార్స్ అండ్ ట్రీటీస్, ఏవైతే వార్స్ ఉన్నాయో, ఆంగ్లో ఫ్రెంచ్ వార్ కానీ, సో ఆంగ్లో మైసూర్ వార్ కానీ, ఆంగ్లో మరాఠా వార్స్ కానీ, ఆంగ్లో ఆఫ్ఘన్ వార్స్ కానీ, ఆంగ్లో సిక్ వార్స్ కానీ, ఆ వార్స్ అండ్ ట్రీటీస్ ఇంపార్టెంట్. వార్లు ఎప్పుడు జరిగినాయి, ట్రీటీస్, అందులో ఎవరెవరు పాల్గొన్నారు. నెక్స్ట్ స్వదేశీ మూవ్మెంట్, హోమ్ రూల్ మూవ్మెంట్ అండ్ సివిల్ డిసోబిడియన్స్ మూవ్మెంట్, క్విట్ ఇండియా మూవ్మెంట్ ఏ ఇయర్లో జరిగింది, దానికి లీడర్షిప్ ఎవరు, ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, ఈ 4 పాయింట్ల మీద ఐడియా ఉండాలి. నెక్స్ట్ ట్రైబల్ రివోల్ట్స్, ఇండియాలో వచ్చిన ఇంపార్టెంట్ ట్రైబల్ రివోల్ట్స్, లీడర్స్ ఎక్కడ వచ్చాయి. నెక్స్ట్ క్యాస్ట్ మూవ్మెంట్ కూడా, క్యాస్ట్ మూవ్మెంట్స్ ఎక్కడ వచ్చాయి, వాటి లీడర్ ఎవరు, ఎందుకు వచ్చింది. సోషో రిలీజియన్ ఆర్గనైజేషన్, బ్రహ్మ సమాజ్, ఆర్యగ సమాజ్, దివ్యజ్ఞాన సమాజ్, ఇలా చాలా ఉన్నాయి కదా, సో అవి. నెక్స్ట్ న్యూస్ పేపర్స్, ఆ టైంలో వచ్చిన న్యూస్ పేపర్స్ వాటి ఫౌండర్స్. నెక్స్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి గవర్నర్ జనరల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంపార్టెంట్ రీఫార్మ్స్, అవి గుర్తుపెట్టుకోవాలి మనకి. రైట్, సో అవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఎగ్జామ్ పర్పస్లో. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్లో చూస్తే పార్లమెంటు, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, మన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, 73rd and 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంటు. అవి కాకుండా ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ చూసుకోవాలి, కాన్స్టిట్యూషనల్ బాడీ అండ్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏమేమి ఉన్నాయో అవి చూసుకోవాలి ఎక్కువ మొత్తంలో. సో ఇవి అయిపోయిన తర్వాతనే మీ టైం ముట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి జాగ్రఫీ ఆఫ్ ద ఇండియాలో ఇండియన్ మాన్సూన్, ఫిజికల్ ఫీచర్స్ అంటే తెలుసు కదా, ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్, హిమాలయాస్, సో ఇండో గంగా బ్రహ్మపుత్ర ప్లైన్స్, అవన్నీ సాయిల్స్ అండ్ రిజర్వాయర్ డ్యామ్స్, అగ్రికల్చర్ రెవల్యూషన్స్ ఉన్నాయి కదా, డిఫరెంట్ రెవల్యూషన్స్, మినరల్స్. అండ్ ఫిజికల్ జాగ్రఫీ వచ్చేస్తే మనకి రాక్స్, ఓషన్స్, అట్మాస్ఫియర్. సో ఇవి చూసుకోవాలి. సో ఓవరాల్గా సో ఇది అనమాట వెయిటేజ్. మనకి ఇండియన్కి సంబంధించిన ఒక 70 మార్కులు, ఇండియాకి సంబంధించినవి ఉన్నాయి, తెలంగాణకు సంబంధించిన ఒక 50 మార్కులు ఉన్నాయి, అర్థమెటిక్ అండ్ ఇంగ్లీష్ వచ్చేసి మనకు ఒక 30 మార్క్స్ ఉన్నాయి. సో కాబట్టి ఇది ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఇదంతా కూడా ఇంతకుముందు జరిగిన ప్రీవియస్ తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్ కానీ, ఎస్ఐ ఎగ్జామ్ కానీ, AEE ఎగ్జామ్స్ కానీ, సో ఈ మధ్య జరిగిన తెలంగాణ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎగ్జామ్ కానీ, ఆ ఎగ్జామ్స్ అన్నిట్ల యొక్క అనాలిసిస్ మెల్కేది రాయడం జరిగింది. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ మై పర్సనల్. సో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే సో స్ట్రాటజీ ఫాలో అయ్యండి.